శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక: తైలాభిషేకం జరిగే స్థలమునకు దగ్గర ఉన్న కాలేజ్లో పరీక్షలు జరుగుతున్నందువల్ల 2వ శనివారం జరగవలసిన ప్రార్థనాశక్తి తైలాభిషేకం రోజు మార్చబడింది. తొందరలో తారీఖు తెలియజేయబడుతుంది. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను, నాతో కూడా కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించగలరని తెలియపరుస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 28:12 వచనంలో మీరు థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అండర్లైన్ చేసుకుని చదవండి, నాతో చదవండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. నువ్వు కొన్ని ఆలోచనలు చేస్తున్నావు. ఇది చేద్దామా, పెళ్లి చేద్దామా, లేకపోతే పెళ్లి చేస్తే డబ్బులు ఎలా వస్తాయి, ఇల్లు కడదామా, ఇల్లు కట్టాలంటే డబ్బు ఎక్కడ వస్తుంది, పని సరే ఏదో ఒకటి జరుగుతుంది లేని పని ముందుకెళ్దామని అడుగు వేస్తే మనం ఆగిపోతామేమో, డబ్బులు వస్తాయి రావో, ఇస్తారంటే ఎవరైనా ఆ సమయానికి ఇవ్వకపోతే ఏమైపోతాం, సిగ్గుపరచబడిపోతామేమో, కొందామా మానేద్దామా, చేద్దామా మానేద్దామా, వెళ్దామా మానేద్దామా, ఎన్నో రకాలుగా 2 ఆలోచనలు నలిగిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయు కార్యము సఫలం అవటానికి ధనం అవసరం అని ఆకాశమును మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గనక ధననిధి ఇవ్వటం వేరు, ధననిధిని ఆకాశము నుండి తెరవటం అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశపు తూములు ఇప్పబడ్డాయి అన్నాడు ఆదికాండంలో. జల ప్రళయం వచ్చి లోకం అంతా మునిగిపోయింది. డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, చాలా ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నాను, కర్మ జీవితం ఇలాంటి బ్రతకూడదు అని అనుకుంటున్నావా? నువ్వు చూడలేనిది, నువ్వు గ్రహించలేనిది, నీవు అసలు అర్థం కాని ఒక మాట ఏంటంటే ఆకాశమను మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఎలా వస్తుందంటే దేవుడు ఓపెన్ చేశాడంటే అది ఎటువంటి ఆపర్చునిటీస్ నువ్వు చూస్తున్నావో నీకు తెలియదు. అటువంటి ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. కృపా ద్వారాలు నీ పట్ల తెరవబడుతున్నాయి. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తున్నాడు. అప్పులున్నాయని భయపడు. అప్పులున్నవా, ఇచ్చిన వాళ్ళు ఏదో మాట అన్నారని ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నిన్ను అప్పిచ్చుదానిగా చేస్తాడు. దేవుడు నిన్ను అప్పిచ్చువానిగానే చేస్తాడు. మరలా ఎవ్వరూ ఊహించలేని గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు. చనిపోవాలని అనుకోవద్దు, పారిపోవాలని అనుకోవద్దు. యేసయ్య నీ పక్షంగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడితే చాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవని చేస్తాడు. నువ్వు ఆనుకుంటున్నావా? నువ్వు దేవుని మీద నేను ఆనుకున్నానండి. ఎంతకాలం ఆనుకోవాలి, ఎన్ని కాలము, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఈ వాగ్దానాలతోటే ఉంటున్నాను, ఏం జరగలేదని అనుకుంటున్నావా? దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని నీ పట్ల తెరుస్తూ ఉన్నాడు. ఆత్మ కుమ్మరింపు దీవెన చూస్తావు. నీ దరిద్రం అంతా కూడా ఐశ్వర్యముగా మారబోతుంది. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
ప్రియులరా, మరి వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచింది మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు ఒక పోస్ట్ మ్యాన్గా నన్ను పెట్టాడు. ఆయన నాకు ఇచ్చిన ఉత్తరాన్ని మీకు ఇస్తున్నాను. మీకు ఇమ్మని ఇచ్చిన ఉత్తరం ఏంటి? ఈ ఉత్తరంలో విశేషాలు అంటే, నాకు చెప్పాడు ఆయన, బలమంగా ఈ నెల ఈ దినము నుండి దేవుడు నీ కుటుంబాన్ని మళ్ళా తిరిగి కడుతున్నాను అని చెప్పాడు. రీబిల్డ్ చేస్తున్నా. కుటుంబము కట్టబడుతుంది, వ్యాపారము కట్టబడుతుంది, బ్రతుకు కట్టబడుతుంది, జీవితము కట్టబడుతుంది, బలమైన పునాదులతో కట్టబడుతుంది అనమాట. ఇది దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. జకరియా దేవుని ఆత్మ చేత నింపబడి బలమైనటువంటి మరి యెరూషలేము యొక్క పునర్నిర్మాణము గురించి, యెరూషలేము పాడైనప్పుడు, యెరూషలేము పరిస్థితి తారుమారైపోయినప్పుడు పాడుబడిన దెబ్బగా కొంతకాలం ఉండిపోయింది. కొన్ని సంవత్సరాలు పాడు దెబ్బగా ఉండిపోయింది. అప్పుడు దేవుడు జకరియా ప్రవక్తను నిలబెట్టి, జకరియాకి దేవుడు చక్కని దర్శనమిచ్చి వాక్కును బయలుపరిచారు. ఆ జకరియా గ్రంథం తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్ని అడగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడవును ఎంతైనది కొలిచి చూడబోచున్నానని. అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చాను. 2వ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులు పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఆ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, నేను యెరూషలేము ప్రాంతం అంతా తిరిగి వచ్చాను. నేను 3 సమయాలు ఈ యెరూషలేము పట్టణాన్ని చూశాను. ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి మహా గొప్ప ప్రదేశముగా కనపడుతూ ఉంది. భూమి అంతా ఆయనదే. అయితే యెరూషలేములో ఆయన చేసిన కార్యములు, ఆ ప్రదేశములోనే ఆయన వాగ్దానములు పంపిన ప్రవక్తలు ప్రవచనాలు లోకమంతటికి శుభవార్త ప్రకటించబడిన స్థలముగా దేవుడు యెరూషలేమును ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. ఈ యెరూషలేము మంచిగా నిలబడినప్పుడు దేవుడు అక్కడ బలమైన మందిరము కూడా కట్టించాడు. బాగా గమనించండి. మందిరము కట్టబడింది. దావీదు మహారాజు అన్ని సమకూర్చాడు. కుమారుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు మందిరము కట్టబడింది. ఆ మందిరం ఓపెనింగ్ రోజు దేవుని మహిమ వచ్చి మందిరాన్ని తాకింది. హల్లెలూయా చెప్పండి. మందిరాన్ని ఆత్మ తాకినప్పుడు అందరూ కూడా యాజకుల మహిమను తట్టుకోలేకపోయారు. గొప్ప వైభవంగా, ప్రపంచంలోనే గొప్ప వైభవంగా పట్టణం వర్ధిల్లింది. అయితే పాడు మనుషులు కన్నులు దాని మీద పడటం ద్వారా దాని మీదకి దాడి చేసి మొత్తం యెరూషలేము మందిరాన్ని కూల్చేయటం, యెరూషలేము మందిరంలో ఉన్నవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోవటం, బంగారపు వస్తువులు, వజ్ర వైడూర్యాలు సొలొమోను గొప్పగా కట్టాడు. అవన్నీ కూడా ఎంత వైభవంగా కట్టాడో, దేవుని మహిమ ఎంత తాకిందో దానిని మరలా వేరే శత్రు రాజ్యం వచ్చి కూల్చి పట్టుకెళ్ళిపోయి వీరందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు. బబులోనీయులు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయి వారు వెట్టి చాకరీ చేయించుకున్నారు. యెరూషలేము అంతా ఖాళీ అయిపోయింది. యెరూషలేము అంతా కూడా ఒక మానవుడు సంచరించే ప్రదేశముగా లేకుండా పోయింది. చివరికి తుప్పలు పెరిగినాయి, రకరకాలుగా ఉండి
ఆ యెరూషలేము అంతా కూడా పాడుబడిన దెబ్బగా మారిపోయింది. వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు చెరగా ఉన్న చోట ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన చోట ఎంత పెద్ద శ్రమ వచ్చినా మరలా ఆ ప్రదేశంలోనే దేవుడు ఘనమైన కార్యము చేయటం దేవునికి ఇష్టము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే దేవుడు జకరియా దైవజనుడిని ఎన్నుకున్నాడు. జకరియా అద్భుతమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. 2వ అధ్యాయము 1 నుండి మనం చూస్తే, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనపడను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానములో దర్శనములో జకర్యాకి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం చూడండి. ఒక దేవుని దూత కొలత అంటే మనం కొలనూలు పట్టుకుని, మనకి ఇల్లు కట్టేటువంటి మేస్త్రుల దగ్గర ఏముంటుంది? టేప్ ఉంటుంది కదా, ఆ అడుగులు లెక్కేయటానికి, గజాలు లెక్కేయటానికి. ఇప్పుడంతా సెల్లో కూడా వచ్చేసింది యాప్. ఎన్ని అడుగులు ఎన్ని గజాలు మనం కొలత వేసుకుంటాం. కొలత వేసేటువంటి కొలనూలు పట్టుకుని దేవుని దూత దిగి పరలోకము నుండి దిగి రావటం జకరియా చూస్తున్నాడు దర్శనంలో. చూస్తూ ఉండగా జకరియాకే దేవుని దూత ఎదురుపడినప్పుడు జకరియా అడుగుతున్నాడు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? కొలనూలు పట్టుకుని వెళ్తున్నావు, ఈ పట్టుకుని వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అని జకరియా దేవుని దూతను అడిగితే, దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే, నేను యెరూషలేము యొక్క వెడల్పును పొడవును కొలవబోచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ సందర్భము, ఆ వ్యాఖ్యానం అంతా చూస్తే, దేవుడు నన్ను పంపించాడు, యెరూషలేము యొక్క వెడల్పుని పొడుగుని కొలుచుకుని రమ్మన్నాడు. ఎందుకంటే దేవుడు మరలా యెరూషలేముని పునరుద్ధరణ చేయుచున్నాడు. పాడైపోయిన పట్టణాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. దేవుని సమయం ఆసన్నమైంది. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను, నేను కొలత వేస్తున్నాను. దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఈ కొలత వేయమన్నాడు దేవుడు? ఎందుకు దూత కొలత వేస్తుందంటే, దేవుడు దాని చుట్టూ బలమైన ప్రాకారము కట్టడానికి. చూడండి 2వ అధ్యాయంలో ఈ మాటలోకి వెళ్దాం. చూడండి 5వ వచనం చదివితే, నేను దాని చుట్టూ, వెంటనే దేవుడు ప్రవచనం వాక్యిస్తున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. చూడండి, కొలత ఎందుకంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నేను దాని మధ్య నివాసము చేతును, మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదైనా ఒక పని చేసే ముందు, ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఏది నిర్మాణము చేయాలన్నా మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే కొలతలు వేయబడతాయి. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నీ ఇంటిలో బలమైన ఆశీర్వాదము దేవుడు ఈరోజు మార్గము సరళము చేశాడు. దేవుని దూతలు, నీ ఆశీర్వాదము ప్రారంభమవుతుంది కనుక కొలనూలు పట్టుకుని నీ ఇంటికి దేవుని దూత వచ్చి ఉన్నాడు. దేవుడు నీ బిడ్డ జీవితాన్ని కట్టడానికి మహిమగల ప్రాకారముగా, అగ్ని ప్రాకారముగా దేవుడు నీ ఇంటిని కట్టబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే.
పాడైన జీవితము మరలా తిరిగి దేవుడు కడతాడు. మోడైన బ్రతుకుని మరలా కడతాడు. దానిని గొప్ప వైభవముతో నిలబెడతాడు. కట్టడానికి, కొలత వేయటానికి కారణం ఏంటంటే ఆయన దాని మధ్య నిలిచి ఉంటాడు. మీ ఇంటిలో దేవుడి కార్యం జరిగిస్తున్నాడు. మీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. అది ఏ రంగములోనైనా కొలతలు వేయబడుతున్నాయి. ఎందుకంటే దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటది. వెడల్పు, పొడవు. నీ ఆశీర్వాదము నీ కన్నీటి ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీ బ్రతుకులో నలిగిపోయావు కదా, ఏడ్చావు కదా, ఏంటయ్యా నా బ్రతుకు, మా జీవితం ఏంటని నీ చిన్న మనసు ఎంత నలిగిపోయిందో ఆయన చూశాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని దూతలు నీ దగ్గరికి వచ్చి ఉన్నాయి. కొలతలు వేస్తాయి. నీ వ్యాపారము ఎంత వెడల్పు ఉండాలో, నీ సేవ ఎంత వెడల్పు ఉండాలో, ఎంత పొడవు ఉండాలో, నీ బిడ్డ బ్రతుకు ఎన్ని ఆశీర్వాదాలతో నిలబడాలో, దాని చుట్టూ ఇంకెవడు ముట్టుకోకుండా, ఎవరు కబ్జా చేయకుండా, దాని చుట్టూ ఎవరు ఏమైపోతున్నాడైనా ప్రాకారం. ఏ ప్రాకారం అది? అందరు చెప్పాలి. అగ్ని ప్రాకారం. ఎవడైనా ఆ ప్రాకారం దగ్గరికి వచ్చినప్పటికి మాడిపోతాడు అంతే. ఏ దుష్ట శక్తి నీ కుటుంబాన్ని ముట్టుకోలేదు. ఏ దుష్ట ప్రభావము నీ బ్రతుకుని ముట్టుకోలేదు. ఏ మంత్ర శక్తులైనా, ఏ దైవ శక్తులైనా ఏది కూడా నీ లోపలికి రావటానికి లేదు. దేవుడే దాని మధ్య ఉన్నాడు. దేవుని దూతలు చెప్తా ఉన్నాయి, కొలతలు వేయబడుతున్నాయి. ఈ నెల, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, కొలతలు ప్రారంభమైనవి. ఆయన మీ మధ్య నిలిచి ఉంటాడు. ఆయన మీ వ్యవస్థలో నిలిచి ఉంటాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా కొడుకు పరిస్థితి ఇలాగా అయిపోయింది, నేను ఏడుస్తున్నావా? నా బిడ్డ దేనికి పనికిరాడేమో, ఏది సరైన దారి లేదు అని ఏడుస్తున్నావా? దేవుడు మరలా పునరుద్ధరించబోతా ఉన్నాడు నీ కుమారుడు. చదువు లేదనుకుంటున్నావేమో, జ్ఞానం లేదు, బలహీనుడైపోయాడని ఏడుస్తున్నావేమో, మరలా నీ భర్త నిలబెట్టబోతా ఉన్నాడు. మరలా నీ భార్యను నిలబెట్టబోతున్నాడు. మరలా నీ కుమార్తెను మరలా తిరిగి కట్టబోతా ఉన్నాడు. నూతన యెరూషలేముగా కట్టబోతా ఉన్నాడు. నూతన పట్టణముగా కట్టబోతున్నాడు. దేవుని దూతలు ఈరోజు దిగి మీ ఇంటికి రాబోతా ఉన్నాయి. మనము విశ్వాసముతో బ్రతుకుతా ఉన్నాము. ఆయన మనలను సిగ్గుపడనీయడు. ఆమేన్. మన దగ్గరికి వచ్చి కొలతలు వేసుకునే వాళ్ళు ఎవరంటే మామూలు మనుషులు కాదు. వీరు ఎక్కడి నుంచి ఆర్డర్ పొందుకున్నారు? వీరు ఎక్కడి నుంచి? సెంట్రల్ నుంచి, మెయిన్ హెడ్ క్వార్టర్, ధననిధి ఉన్న చోట నుంచి వచ్చేసారు వాళ్ళు. ఆమేన్. కొలతలు వేసిన వెంటనే పని మొదలు పెడతారు. పునాది అయిపోతుంది, గోడలు కడతారు, బిల్డింగ్ అయిపోతుంది, గుమ్మాలు కిటికీలు పెడతారు, అన్ని రంగులు వేస్తారు. చక్కగా నీ కొరకు అన్ని సిద్ధం చేస్తారు. ఒకరోజు టైం ఇస్తాడు, ప్రతిష్ఠ చేసుకుంటావు. నా బ్రతుకుకు మించిన ఇల్లు దేవుడు ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు. నా బ్రతుకుకు మించిన వ్యాపారాన్ని ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు. నా బ్రతుకును మించిన ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు. దేవుని దూతలు దర్శనం ఈ దినము దేవుడికి ఇస్తా ఉన్నాడు. దేవుని దూతలు జకర్యాకి ఎదురుపడినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎందుకు వెళ్తున్నారు? మేము యెరూషలేము యొక్క వెడల్పు చూడబోతున్నాం, యెరూషలేము యొక్క పొడవు చూడబోతున్నాం. ఎందుకంటే అది రెండవ దూత ఏమంటాడంటే అది మైదానముగా ఉంటుందని చెప్పాడు. అప్పుడు జకర్యా ఆత్మచేత నింపబడుతూ ఈ మాటలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటా ఉన్నాడు. చదవండి ఎంత పెద్ద మాట అన్నాడంటే, తర్వాత మళ్ళీ అందరూ చదువుదాం.
5వ వచనము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా అగ్ని ఉండును. ప్రాకారముగా ఉంటాను, నేను దాని మధ్యను నివాసినై నేను దాని మధ్య నివాసినై. మహిమకు కారణముగా ఉందును. ఆమేన్. చూడండి, ఆయన అగ్ని ప్రాకారముగా ఉంటాడు. కొలతల్లో అన్నీ వస్తాయి. నీ పాత స్థితి ఎంతగా ఉందో కొలత వేస్తాడు. నీ స్థితికి ఆయన ఇచ్చే దీవెన కలిసినప్పుడు అది ఎంత వెడల్పు పెంచాలో, ఎంత పొడవు పెంచాలో ఒక ఆత్మ కార్యము నీ ఇంట్లో దేవుడు జరిగించబోతావు. ఆమేన్. నీ బిడ్డల జీవితంలో మార్పు రాబోతుంది. కొలతలు ఏమన్నాడంటే తిరిగి నిర్మించేస్తాడు అనమాట. దానిని ఇంకెవ్వడు ముట్టుకోలేడు. ఇంకా ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ బిడ్డని, నీ ఉద్యోగాన్ని, నీ ఆలోచనను దుష్టుడు గలిబిలి చేయలేడు. ఎందుకంటే శక్తి కలిగిన వాడు అగ్ని ప్రాకారముగా ఉంటున్నాడు. ఆమేన్. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటా. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య, ఇంత సేవ మీరు ఎలా చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మీది అసలు ఏంటి, ఎంత ప్రణాళికలు వెళ్తున్నారు, ఎంత సెక్యూరిటీ, ఎన్ని అడుగుతుంటే నేను అన్నాను, మాకు ఏముండవు, మాకు ఆయన అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆయనే అగ్ని ప్రాకారముగా నడిపిస్తున్నాడు. ప్రియులరా, మీ ఇంటిలో, నీ కుటుంబంలో దేవుడు మధ్య ఉండబోతున్నాడు. ఆయన మధ్య ఉన్నాడు అనుకోండి, ఆ మహానుభావుడు మన ఇంటిలో ఉంటే, మన ఒంటిలో ఉంటే, మన ఇల్లు ఒళ్ళు అంతా దేవుని వెలుగుగా మారుతుంది. బలమైన మాట కూడా చెప్తున్నాడు. 6వ వచనం చదవండి. ఉత్తర దేశములో ఉన్నవారలారా, అందరు చదవండి. ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి. తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళరా, దూరం అయిపోయిన వాళ్ళరా, చెదిరిపోయిన జీవితాలతో ఉన్న వాళ్ళరా, నేను మిమ్మును 4 వాయువులంతా విశాలముగా. ఎన్ని వాయువులు? 4 వాయువులు. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం. నీ పిల్లలు, నిజంగా మన పిల్లలు విదేశాలు వెళ్ళి చదువుకునే రోజులు వచ్చినాయి అంటే దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నాయి. మన కుటుంబాలు, మన యజమానులు అయిన వారు విదేశాలు వెళ్ళి బ్రతుకుతున్నారు, సంపాదిస్తున్నారంటే ఆల్రెడీ వాగ్దానం ప్రారంభమైంది. ఇంకా కొత్తగా మళ్ళీ ఈ జనరేషన్లో దేవుడు అనేక రీతిలుగా నిన్ను 4 వాయువులంతగా ఆయన నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. 4 వాయువులన్నీ దీవెనలు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. 4 దిశలు 4 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. తెలుసా మీకు? 4 దిశలు ఒకలాగే ఉండవు. ఈ దిశ అంతా నీరు ఉంటుంది, ఆ దిశ అంతా మెట్టు ఉంటుంది. హల్లెలూయా. మీ ఇంటి చుట్టూ, నీ బ్రతుకు చుట్టూ, నీ కుటుంబం చుట్టూ 4 రకాలుగా కలిసి వస్తుంది అంతే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఏ పని అనుకున్నా ఈ దిశకి వెళ్ళినప్పుడు శుభకార్యం జరుగుతుంది. వెడల్పు, పొడవు అన్ని కొలతలు అయిపోతే పనులు ప్రారంభమవుతాయి. ఈ నెల మీ పనులు ప్రారంభమవునుగాక. నేను ప్రకటిస్తున్నాను, దేవుడు దానిని స్థిరపరచబోతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎందుకు ఈ కొలతలు అంటే, దాని చుట్టూ ఎప్పుడు కనీవిని ఎరుగని ప్రాకారం కట్టబడబోతోంది. ఇక ఎప్పుడు కూడా ఏ శాపనార్థాలు నిన్ను తాకవు. ఎవరు నిన్ను శపించినా, ఎవరు నిన్ను దూషించినా ఏది నీ కుటుంబానికి రాదది. ప్రభు ఆత్మ మనల్ని ఆవరించి ఉన్నది. దేవుని దూత వెడల్పును పొడవును కొలత వేయబోతున్నాడు. ఎంత నష్టపోయేవో, ఎంత మోసపోయేవో, ఎంత చేయి జారిపోయిందో, ఎలా పడిపోయేవో
దేవుని దూతలు మొత్తం సర్వే చేస్తా ఉన్నాయి. ఇంతకాలము జరిగిన లాస్ అంతా, ఇంతకాలం ఉన్న కీడంతా, ఇంతకాలం ఏడ్చిన కన్నీళ్లకు బలమైన కోట కట్టడం ప్రారంభిస్తా ఉన్నాడు. అది అగ్ని ప్రాకారము ఉండబోతుంది. దాని మధ్య ఆయన నివసించబోతా ఉన్నాడు. 4 వాయువులంతగా ఆయన వ్యాపింపజేయబోతా ఉన్నాడు. 4 రకాల ఆశీర్వాదాలతోటి. అంత గొప్ప దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిందాం. యేసయ్యా, నువ్వు నాకు తండ్రిగా ఉండాలి. యేసయ్యా, నువ్వు నాకు కాపరిగా ఉండాలి. నీవు నాకు యజమానిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.